వెల్కమ్ బ్యాక్ గౌరీ టిప్స్. ఈరోజు మనం చూడబోయే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే డా అనేది చాలామంది టఫ్గా ఫీల్ అవుతారు. కానీ మనం దాన్ని సిలబస్ బేస్గా చూసుకొని చదువుకోగలిగితే డా అంత ఈజీ సబ్జెక్ట్ ఏది ఉండదని నా ఒపీనియన్. అందరికి ఈజీగా ఉండాలని కాదు. ఇక్కడ మెయిన్గా 5 యూనిట్స్లో మోస్ట్గా ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్స్ మాత్రం మనం చూసుకోగలిగితే ఈజీగా పాస్ అయిపోతాం. ఇన్ ద కమింగ్ టు ద ఫస్ట్ యూనిట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని చూద్దాం. ఫస్ట్ యూనిట్లో మనం చూసుకున్నట్లయితే ఆల్గరిథం డెఫినేషన్ అండ్ స్పెసిఫికేషన్, తర్వాత సెకండ్ అనమాట క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్, థర్డ్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఫోర్త్ అసిమ్ప్టిక్ నోటేషన్స్లో బిగ్ ఓ, ఒమేగా, తీటా ఇలా 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఫిఫ్త్ వన్ ర్యాండమైజ్ ఆల్గరిథమ్స్. వీటిలో ఫస్ట్ యూనిట్ నుంచి మోస్ట్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే 4 టాపిక్స్. ఖచ్చితంగా ఆల్గరిథం డెఫినేషన్ అండ్ స్పెసిఫికేషన్ ఇది ఖచ్చితంగా చూసుకోవాలి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్గరిథం మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత అసిమ్ప్టిక్ నోటేషన్స్ అండ్ ర్యాండమైజ్ ఆల్గరిథమ్స్. ఈ 4 ఖచ్చితంగా 4 సెట్లలో కూడా రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇవి చూసుకొని మాత్రమే వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ వన్ సెకండ్ యూనిట్ చూసుకున్నట్టయితే ఈ సెకండ్ యూనిట్లో 2 పార్ట్లు ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే డివైడెడ్ అండ్ కాంక్వరెంట్. తర్వాత ఏంటి సెకండ్ పార్ట్ ఏంటంటే గ్రీడీ మెథడ్. ఇక్కడ ఏంటంటే 2 మోస్ట్ ఇంపార్టెంట్. మన అదృష్టం బాగుంటే ఓన్లీ గ్రీడీ మెథడ్ నుంచి అడగొచ్చు, కానీ వాడు అలా అడగడు. ఏంటంటే రెండు అడుగుతాడు. అందుకే సెకండ్ యూనిట్లో సిలబస్ ఎక్కువ టాపిక్స్ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. మీకు ఓపిక ఉంటే సెకండ్ యూనిట్ మొత్తం చూసుకోండి, అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి. మనం ఫస్ట్ పార్ట్ చూసుకున్నట్లయితే డివైడెడ్ అండ్ కాంక్వెర్. ఇక్కడ ఏంటి డివైడెడ్ అండ్ కాంక్వర్లో మోస్ట్గా మెర్జ్ సార్ట్ ఒకటి, క్విక్ సార్ట్ ఒకటి, బైనరీ సెర్చ్ అండ్ మ్యాక్సిమం మినిమం ఆల్గరిథమ్స్, అలాగే స్టాస్నెస్ మ్యాట్రిక్స్, అలాగే మల్టిప్లికేషన్, కన్వెక్సిబుల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏంటంటే డివైడెడ్ అండ్ కాంక్వెంట్లో మోస్ట్గా అడిగేది అంటే మెర్జ్ సార్ట్ అండ్ క్విక్ సార్ట్, బైనరీ సెర్చ్. నేను అండర్లైన్ చేశాను చూడండి. అవి మ్యాక్సిమం ఖచ్చితంగా పేపర్లో ఉంటాయి. అవి పేపర్లో లేకుండా అవి మాత్రం రావన్నమాట. ఖచ్చితంగా అవి మోస్ట్ ఇంపార్టెంట్. అవి చూసుకోవాలి. సెకండ్ పార్ట్ ఏదైతే గ్రీడీ మెథడ్ ఉందో కేనాప్స్ ప్రాబ్లమ్స్, మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ, అలాగే దాంట్లోనే ప్రైమ్స్ ఒకటి, క్రష్కల్ ఆల్గరిథమ్స్ ఒకటి, హఫ్మ్యాన్ కోడింగ్ అలాగనమాట. నేను అన్నీ రాయట్లేదు, ఓన్లీ ఇంపార్టెంట్ వరకే రాస్తున్నాను. ఈ గ్రీడీ మెథడ్లో కేనాప్ ప్రాబ్లం ఒకటి, తర్వాత మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే గ్రీడీ మెథడ్లో ఎక్కువసార్లు కేనాప్సాక్ ప్రాబ్లమే ఎక్కువసార్లు రిపీట్ అయింది. అందుకని మోస్ట్గా మీరు సెకండ్ యూనిట్ ఖచ్చితంగా తరువుగా ఉన్నట్లయితే ఆ తరువుగాలో మీరు ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్లో ఏంటి కేనాప్సాక్ ప్రాబ్లం ఖచ్చితంగా చూసుకోండి. అలాగే ఫస్ట్ పార్ట్లో మెర్జ్ సార్ట్, అలాగే క్విక్ సార్ట్, అలాగే బైనరీ సెర్చ్ని ఖచ్చితంగా చూసుకోండి. థర్డ్ యూనిట్ చూసుకున్నట్లయితే థర్డ్ యూనిట్లో నేను మ్యాక్సిమం 4 టాపిక్స్ ఎక్కువసార్లు రిపీట్ అయ్యే టాపిక్స్ మాత్రమే రాయడం జరిగింది. ఇక్కడ మల్టీ స్టేజ్ గ్రాఫ్స్ అండ్ సెకండ్ వన్ షార్టెస్ట్ పాత్స్, థర్డ్ వన్ ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీస్, ఫోర్త్ వన్ ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్. ఇక్కడ ఏంటంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటి ఈ పైన ఉన్న 3, అలాగే 4 ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా పేపర్లో వస్తాయి. ఈ 4 చూసుకున్నట్లయితే థర్డ్ యూనిట్ ఖచ్చితంగా అయిపోయినట్టే, థర్డ్ యూనిట్ పాస్ అయిపోతారు. తర్వాత ఫోర్త్ యూనిట్ చూసుకున్నట్లయితే మనం ఎన్క్యూస్ ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ఎన్క్యూస్ ప్రాబ్లంలో వాడు 8 క్యూస్ ప్రాబ్లం, లేదంటే 2 క్యూస్ ప్రాబ్లం, లేదంటే 4 క్యూస్, లేదంటే 16, అలాగే 16, అలాగే 64 క్యూస్ ప్రాబ్లం అలా ఇస్తాడనమాట. ఇక్కడ వాడి రిక్వైర్మెంట్ అనమాట. క్వశ్చన్ పేపర్ ఎలా అయినా ఇవ్వచ్చు. అందుకని నేనేమన్నానంటే డైరెక్ట్గా ఎక్కువ సార్లు 8 క్యూస్ ప్రాబ్లం అనేది రిపీట్ అయింది. నేను అందుకని 8 క్యూస్ ప్రాబ్లం అనేది రాశాను. సెకండ్ వన్ అంటే కేనాప్సాక్ ప్రాబ్లం. ఏంటంటే సెకండ్ యూనిట్లో ఉంది, అలాగే ఫోర్త్ యూనిట్లో ఉన్నాను అనుకోవద్దు. కేనాప్సాక్ ప్రాబ్లమే డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఇది కూడా అక్కడ ఎలా ఇంపార్టెంట్, ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత థర్డ్ వన్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే FIFO, బ్రాంచ్ అండ్ బౌండ్. ఇది ఒక రకమైన ప్రాబ్లం అనమాట. ఫోర్త్ వన్ సమ్ ఆఫ్ సబ్సెట్స్. ఫిఫ్త్ వన్ గ్రాఫ్ కలరింగ్.
6th వన్ హ్యామిల్టన్ సైకిల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 4th యూనిట్ నుంచి మ్యాక్సిమం 4 టాపిక్స్ మీరు కవర్ చేయగలిగితే చాలు. ఫస్ట్ది ఎన్క్యూస్ ప్రాబ్లం, సెకండ్ది కేనాప్సాక్ ప్రాబ్లం, 5th గ్రాఫ్ కలరింగ్, 6th వన్ హ్యామిల్టన్ సైకిల్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా ఇవి చూసుకొని మాత్రమే వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. తర్వాత 5th యూనిట్. నేను 5th యూనిట్లో ఎక్కువగా సెలెక్ట్ చేసింది ఏంటంటే ఆల్రెడీ నేను రాశాను కాబట్టి నాకు వచ్చినవి ఏంటంటే ఆ ఎగ్జామ్ పేపర్లో ఈ 3 టాపిక్స్ అయితే ఖచ్చితంగా. అడిషనల్గా ఇంకోటి ఉంది, కాకపోతే నేను 4 సెట్స్ని కవర్ చేసి ఎక్కువసార్లు రిపీట్ అయినాయి నేను చూసుకున్నాను అనమాట. ఎందుకంటే పాస్ అవ్వడానికి మాత్రమే నేను చెప్పేది. అందుకని ఫస్ట్ది హుక్స్ థియరం, సెకండ్ది రాబిన్ కార్ప్ అల్గారిథం, తర్వాత థర్డ్ది ఎన్పి హార్డ్ అండ్ ఎన్పి కంప్లీటెడ్. ఇక్కడ ఏంటంటే మోస్ట్గా హుక్స్ థియరం లేకుండా పేపర్ ఉండదండి. సెకండ్ది ఎన్పి హార్డ్ అండ్ ఎన్పి కంప్లీటెడ్. ఇది లేకుండా అసలే పేపర్ ఇవ్వడు. 4 సెట్లో ఖచ్చితంగా వచ్చేది ఏంటంటే కన్ఫర్మ్గా ఎన్పి హార్డ్ అండ్ ఎన్పి కంప్లీటెడ్. అందుకని మీరు మేజర్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టాపిక్ అండ్ థర్డ్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్. యూనిట్ 5లో ఆ 2 నేర్చుకునే అట్లీస్ట్ మీరు ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలరు. ఇప్పుడు నా నుంచి మీకు చిన్న సలహా అండి, గౌరీ టిప్స్ ఏంటంటే చాలామంది సిలబస్ని చూసుకోకుండా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అది మీరు చేసే మోస్ట్ మిస్టేక్ అండి. మోస్ట్ అనటం కన్నా అదొక బెస్ట్ మిస్టేక్ అని చెప్పొచ్చు. దాన్ని మీరు ఖచ్చితంగా రిట్రీవ్ చేసుకోవాలండి. చాలామంది ఏంటంటే సిలబస్ చూసుకోకుండా చదివేసుకుంటారు 1, 2, 3, 4, 5 అని. అలా చేయొద్దండి. ఎప్పుడైనా మనం లెంత్ ఎక్కువ ఉన్న వాటిని లాస్ట్లో ప్రిఫర్ చేసుకుంటే చాలా మంచిది. చిన్న టాపిక్స్ అండ్ ఫస్ట్గా మోస్ట్గా ఏదైతే తొందరగా అయిపోతుందో అది ప్రిఫర్ చేసుకుంటే చాలా మంచిది. అందుకని నేనేం చెప్పాలనుకున్నానంటే దాన్ని ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేయాలనుకుంటారో, ఎగ్జామ్కి ప్రిపేర్ అనుకుంటారో, ఇది బిఫోర్ 2 days ముందు సెమ్ ఎగ్జామ్ ఉందనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మీరు ఫస్ట్ యూనిట్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత 5th యూనిట్ చూసుకోండి, తర్వాత 3rd యూనిట్, తర్వాత 2nd యూనిట్, తర్వాత 4th యూనిట్. ఇలా చూసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది, అలా కాన్ఫిడెన్స్ ఎక్కువగా వస్తుంది. నేను 2nd యూనిట్ 4th యూనిట్ ఎందుకు లాస్ట్లో పెట్టానంటే ఈ 2nd యూనిట్ 4th యూనిట్ ఏంటంటే కొంచెం సిమిలర్గా ఉంటాయి టాపిక్స్, అలాగే టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి, లెంతీగా ఉంటాయి. అందుకని ముందు మీరు 3 యూనిట్స్ కవర్ చేయగలిగితే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే 5 యూనిట్లు మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోవాలంటే కష్టం. అలా చూసుకున్నా ఓకే. అందుకని ఫస్ట్ 3 యూనిట్లు తరువుగా ఉంటే మనం పర్ఫెక్ట్గా ఉంటే అట్లీస్ట్ మనం 40 మార్క్స్ ఎబో గెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకని నేను ఇలా చెప్పడం జరిగింది. మీకు నచ్చిన వేలో మీరు ఫాలో అవ్వచ్చు. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. 2nd వన్, ఎవరికైనా సిలబస్లో ఏమైనా వాటి మీద మన డౌట్లు ఉంటే గ్రాఫ్ కలరింగ్ అంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏంటి దాని ప్రాబ్లం ఎలా చేయాలి, లేదంటే హ్యామిల్టన్ సైకిల్, ఇలా డిఫరెంట్గా ఏమైనా అర్థం కాకపోతే దాన్ని కామెంట్ చేయండి. వాటి గురించి బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక సపరేట్ వీడియో చేస్తాను దాని మీద. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.